నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవ్యాంధ్రగా ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి నిధులు రాష్ట్రానికి వచ్చాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్సుమేలి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా కేంద్రం నుంచి ఎలాగైనా పోరాడి స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీలు తెస్తాము, కేంద్రం నుంచి నిధులు సమకూర్చుకుని రాజధాని కానివ్వండి, అసలు రాష్ట్రానికి సమకూర్చాల్సినవన్నీ కూడా మేము అందిస్తామని చెప్పి ఎవరికి వారే చెప్పారు. సార్, మరి 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎవరి హయాంలో రాష్ట్రానికి నిధులు వచ్చాయి సార్? ఎవరు ఎంత కృషి చేశారు? మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు గతంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత, విభజన జరిగిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత అప్పుడు కూడా ఎన్డీఏ కూటమే, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఎన్డీఏ కూటమే ఉంది. అప్పుడు పోలవరానికి సవరించిన అంచనాలను ఒప్పించుకోగలిగారు చంద్రబాబు నాయుడు గారు. 2017 అక్టోబర్ నెలలో నితిన్ గడ్కరీ గారు ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. వారి ద్వారా సవరించిన అంచనాలు అంటే ప్యాకేజీ, ఆర్ఆర్ ప్యాకేజు, తర్వాత పోలవరం పూర్తి స్థాయిలో 54 కోట్లకి ఒప్పించుకున్నారు. 70% వరకు పూర్తి చేశారు. అలాగే అమరావతి విషయంలో కూడా మొదట్లో బాగానే ఉంది, కానీ తర్వాత కేంద్రం నుంచి సహకారం కొద్దిగా కొరబడింది. అంటే రకరకాల కారణాలు, రాజకీయ కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అని, లేకపోతే ఇలా స్పెషల్ ప్యాకేజీ, ఇలాంటి ఒక డిస్ప్యూట్ క్రియేట్ అయ్యి కొంచెం గ్యాప్ వచ్చేసింది అలాగే. అది రాష్ట్రం మీద చూపించేసింది ప్రభావం. కారణం ఏంటంటే బీజేపీ తిట్టొద్దు, బీజేపీని వదులుకోవాలని చెప్పి ప్రెజర్ పెట్టేశారు మాలాటోళ్ళు చాలామంది. ఇక తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చి నష్టం జరిగింది రాష్ట్రానికి. బీజేపీ మేము లేకపోతే ఎలా ఉంటుందో చూపిద్దాం అన్నట్టుగా చూపించారు ఒక రకంగా. దాన్ని జగన్మోహన్ రెడ్డి బాగా వాడుకున్నాడు. అక్కడ విజయసాయి రెడ్డి నాడు వదిలేసాడు శోభ్రంగా లైన్లో పెట్టమని. అతను లైన్లో పెట్టేసాడు వాళ్ళందరినీ. ఈ గ్యాప్ని వాళ్ళు పూడ్చుకున్నారు. పైగా వాళ్ళకి ఏంటి అవసరం, వాళ్ళ కేసులు, ఆ కేసులు ఎప్పుడో మీద పడిపోతారని చెప్పేసి దానికోసం, అలాగే చంద్రబాబు నాయుడు గారిని డౌన్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి రకరకాలుగా జగన్మోహన్ రెడ్డికి తోచినట్టుగా జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడానికి. అలా రాష్ట్రాన్ని నాకు ఇచ్చేసారు శుభ్రంగా. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పొచ్చాడు, నేను ప్రత్యేక హోదా 25కి 25 ఎంపీలు ఏమండే ప్రత్యేక హోదా సాధిస్తాను, పోలవరం చకచక కట్టించేస్తాను, చంద్రబాబు నాయుడు గారు చాలా అవినీతి చేస్తున్నాడు, నేను అమరావతి విషయంలో అందరికీ పెన్షన్లు అవి పెంచేస్తాను, ప్లాట్లు ఇంకా పెంచేస్తాను గజాలు, అసలు అరచేతిలో స్వర్గం చూపించాడు. అసలు బాబు ఏదో వచ్చేదో చేస్తాడు బాబు, వాళ్ళ అమ్మాళ్ళు అందరూ కూడా వచ్చి ఛాన్స్ ఇవ్వండి మా ఓడికి, ఓ ఛాన్స్ ఇచ్చి చూడండి మీరు అని అడిగింది. పురోమని వేసి పడేసారు ఓట్లు అందరూ. అతను వచ్చిన తర్వాత పాత సినిమాల్లోనూ విలను ఇలా తెస్తాడు మాస్క్, నవ్వుకుంటాను, వికటాటాసం చేస్తా, అలా తీసాడు ముఖ్యమంత్రి అయిన వెంటనే. ఇసుక, మద్యం పాలసీలని అడ్డగోలుగా మార్చేసాడు. అమరావతి 3 రాజధానులు అన్నాడు. అమరావతి రాజధానికి వదిలేసి 3 రాజధానులు, అమరావతిని చంపేస్తాను చూశాడు. పోలవరం రివర్స్ ట్రెండింగ్ పేరుతో మార్చేసాడు, కాంట్రాక్టర్ని మార్చేసాడు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు తీసుకున్న నిర్ణయాలన్నీ రివైజ్ చేసాడు. పీపీఎల్ రద్దు చేసాడు, కరెంటు, తర్వాత ఇప్పుడు కరెంటు రేటు పెరిగిపోవడం కారణం అదే. ఇలాగ అడ్డగోలు నిర్ణయాలు, అరాచకం, దాన్ని అడ్డుకున్నవాడినేమో నిర్బంధించడం, వేధించడం, ప్రతిపక్షం మీద పనిగట్టుకుని సాధించాడు. కావాలని లేని కేసులు కెలికాలని తొక్కిపెట్టి నారలాగేశాడు. సరే, ప్రజలందరూ తెలుసుకున్నారో తోసేశారు బయటికి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమి ఏర్పడి బీజేపీ కూడా వీళ్ళతో కలిసి ఘన విజయం సాధించారు. ఇవాళ మేము బీజేపీని వ్యతిరేకించాం మాలాటోళ్ళు కొంతమంది. బీజేపీ ఎందుకు వీళ్ళతోటి డేంజర్ రా బాబు, వెళ్తాం మనకి ఎందుకు, జగన్ గడ బ్యాచ్ చేయాలనుకున్నాం మేము. కానీ వాళ్ళు విచిత్రంగా మన ఊహలకు అందకుండా ఏం చేస్తున్నారంటే అడగపోని ఇస్తున్నారు. రైల్వే బడ్జెట్లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఈసారి కేటాయింపులు ఉన్నాయి. అంటే ఉమ్మడి రాష్ట్రంలో
ఇచ్చిన దానికంటే కూడా 10 రెట్లు పైన ఇచ్చారు. అంతేకాకుండా అమరావతికి స్పెషల్ ప్యాకేజీగా ఇచ్చారు, అప్పు ఇప్పించి అప్పు మేము కట్టుకుంటా ఉన్నారు. పోలవరానికి రిలీజ్ చేశారు, అంతకుముందు చేసిన దానికి రిలీజ్ చేశారు. స్టీల్ ప్లాంట్ని మేము అమ్మేయట్లేదురా బాబు మీరే ఉంచుకోండి అని దానికి డెవలప్మెంట్కి ఇచ్చారు, పోర్ట్లకి ఇచ్చారు, రోడ్లకి ఇచ్చారు, బ్రిడ్జ్లు కట్టడానికి. ఇలాగా చాలా అసలు ఆశ్చర్యం వేసేలాగా అనమాట నిధులు బడ్జెట్లో కేటాయించారు, విడిగా కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుద్దంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుద్దండి. అంటే ఇన్ని వేల కోట్లు అక్కడ ఖర్చు అవుతుంటే ఎన్ని లక్షల పని గంటలు పెరుగుతాయి, ఎంతమంది అవసరం ఉపాధి దొరుకుద్ది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అవుతారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏమైనా మన దేశం వాళ్ళే కదా, ఎక్కడి నుంచో ఇంకో గ్రహం నుంచి ఏమైనా రారు కదా. దానివల్ల ఏమవుద్దంటే ప్రజలందరికీ ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది, మీకు చేతి నిండా పని ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారు, పొద్దున్నే వెళ్ళి అందంగా మీ ఉద్యోగం చేసుకుని ఎలా ఈరోజు డబ్బులు వస్తాయి, మంచి పౌడర్ డబ్బా గట్ట కొనుక్కొని అందంగా మొఖాన్ని రాసుకుంటారు కదా, సంతోషంగా ఉంటారు కదా. సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి వెళ్తారు, ఏం కావాలంటే అది కొనుక్కొని తింటారు, టపాల్మని ఫోన్ ఆర్డర్ ఇచ్చేసి పలావ్ గట్ట తెప్పించి తినేస్తారు, అవునా కదా, సంతోషంగా ఉంటారు. అలాగే ప్రజలు కూడా వాళ్ళ చేతి నిండా పని, డబ్బు, హాయిగా ఒక యాక్టివిటీ నడుపుతూ ఉంటుంది అక్కడ. మీతో పాటు మీ పక్కోళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. నువ్వు ఒక్కడే బాగుండి ఉంటే పక్కడు ఏడుతాడు, ఆ ఏడుపులు ఉండవు, ఆడుతాయి ఇక్కడ తగ్గట్టుగా ఆడిపోయిన ఉంటుంది. ఇసుక వల్ల ఇసుక ఫ్రీ అయిపోయింది, దానివల్ల నిర్మాణ రంగం పుంజుకుంటుంది. నిర్మాణ రంగం పుంజుకుందాం, కన్స్ట్రక్షన్స్ పెరిగినాయి అనుకోండి, ఎలక్ట్రీషియన్స్, తాపీ మేస్త్రులు, సిమెంటు, ఐరన్, ఎలక్ట్రికల్, పెయింట్స్, ఇలా రకరకాలుగా వివిధ వర్గాలకు పని దొరుకుతూ ఉంటుంది. వాళ్ళు చేతి నిండా పని హాయిగా పని చేసుకుంటూ ఉంటారు. ఇంకో పక్కనే అమరావతిలో వర్క్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, వేలాది మంది కార్మికులు తిరుగుతూ ఉంటారు అక్కడ. ఆ చుట్టుపక్కల పచ్చిమిరకాయ బజ్జీలు వేసుకునే పని కూడా బాగుంటుంది. 15 కేజీలు వేసేసుకుంటూ ఉంటారు పచ్చిమిరకాయ బజ్జీలు. ఇలాగ మీకు 1-2 కాదండి, అంటే పోలవరం అది ఎలాగ 2 ఏళ్ళకి పూర్తవుద్ది. అది ఎప్పుడైతే పూర్తయిందో మీకు కరెంటు హైడల్ ప్రాజెక్టు, దానివల్ల విద్యుత్ ఛార్జీలు తగ్గడం మొదలెడుతుంది. వైజాగ్ అనేటువంటిది స్టీల్ ప్లాంట్లో అది యాక్టివిటీస్ పెరుగుతాయి, దానివల్ల జిఎస్టీ వస్తూ ఉంటుంది. మీకు అనకాపల్లిలో మళ్ళీ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, దానివల్ల ఎంతమంది పని దొరుకుద్ది, కన్స్ట్రక్షను, ట్రాన్స్పోర్టు, ఇలా రకరకాల జనాలకు అక్కడ వచ్చి లాంచ్ అవుతారు. అక్కడే అనేక పరిశ్రమలు వస్తున్నాయి. వైజాగ్నేమో వీళ్ళు సాఫ్ట్వేర్ హబ్ కింద మార్చేస్తున్నారు. అక్కడ ఏకంగా ఇన్ఫోసిస్ లాంటి, అమెజాన్, ఇన్ఫోసిస్ ఇవన్నీ వచ్చేస్తే అక్కడ వేలాది మంది ఎంప్లాయీస్ దిగేస్తారు. వాళ్ళందరి వల్ల అక్కడ వాళ్ళు ఖర్చు పెడతారు, వాళ్ళు ఆదాయం పెరుగుద్ది. దాదాపు 80,000 కోట్లు అక్కడ ఖర్చు పెట్టినప్పుడు 10-12 వేల కోట్లు జిఎస్టీ వచ్చేది రాష్ట్రానికి ఆదాయం. రాష్ట్రానికి ఎప్పుడైతే ఆదాయం వచ్చిందో వాళ్ళు ఇది ఏదైతే ఉన్నాయో స్కీములు అన్న వాటికి తొడుగుకోకుండా చేయగలుగుతారు. అప్పుడు జనాలకి వాళ్ళకా పెన్షన్లా సక్రమంగా అందిస్తాయి, ఎంప్లాయీస్గా జీతాలు టైంకి వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళకి చేద్దామన్న హామీలు మీకు టీఏలు పెంచుతుంటే ఈఏలు పెంచుతుంది ఇలాంటివన్నీ చేయగలుగుతారు. ఏంటండి ఇలాంటి సంక్షేమం చేసి ఒక పక్కన అభివృద్ధి కనిపిస్తా, పిల్లలకు ఉద్యోగం దొరుకుతా, ఇవన్నీ ఉన్నప్పుడు వాతావరణం ఎంత బాగుంటుంది ఎవరికన్నా. ఇంకా దయ్యాన్ని కోరుకుంటాడు ఎవడన్నానే. స్పెషల్ ప్యాకేజ్ తీసుకొస్తామని చెప్పి 2019లో ఎన్నికల ముందు చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి ఆ 5 ఏళ్లలో కూడా ఎటువంటి నిధులు తీసుకొచ్చారో రాష్ట్రానికి ఏంటి? ఇప్పుడు ఇంకా స్పెషల్ ప్యాకేజీ, ప్రత్యేక హోదా అని ముగిసిన అధ్యాయం అండి. అవన్నీ మాట్లాడకుండా ఉంటే మంచిది, అర్థమైందా మీకు? నిజంగా స్పెషల్ స్టేటస్ ఇస్తే బాగానే ఉంటుంది. అది రాని దానికోసం లేదా వాళ్ళు ఇవ్వదలుచుకున్నప్పుడు లేదా వాళ్ళు ఏదో ఏ ఉద్దేశం ఉన్నారు అనవసరం. సరే ఈ తీసుకుని ఆత్మగౌరవం ఈ పోరాటాలంటే తల నూనె రాకుండా తల ఎండిపోయి, కళ్ళు నీళ్ళు ఇంకిపోయి, మొఖాలన్నీ ముడిసిపోయి ఉంటాయి. యుద్ధం ఎన్నాళ్ళు చేస్తారు? అసలే ఊపిరాడకుండా అయిపోతే రాష్ట్రం, అసలే పసిబిడ్డ, దాన్ని
గొంతు నొక్కేసాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి, ఊపిరాడకుండా చేసేసాడు, చిత్రవద చేసేసాడు. ఆ గాయాల నుంచి కోలుకోవాలా. అదృష్టవశాత్తు కేంద్రంలో ఉన్న పెద్దలకి ఇవాళ చాలా సానుకూలంగా ఉన్నారు. వాళ్ళకి ఎందుకో అంటే కరుణా కటాక్షాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మన కరుణా కటాక్షాలు కాదు, మన హక్కు. అయినా సరే ఈ పరిస్థితులకు వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా లేదు. అయ్యా బాబు అంటేనే పని జరుగుతుంది. ప్రజల కోసం అయ్యా బాబు అంటంలో తప్పులేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ముందు పని అవనే ఉంటారు బాబు అనుకుంటాం కదా మనం. అలా చేసుకుంటాం వల్ల రాష్ట్రంలో ఇది సాధిస్తారు వీళ్ళు. ఎందుకంటే రాయలసీమలో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ పర్మనెంట్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ నోరు మూసుకుంటారు, బాగా కోర్టు పెట్టాలి ఇక్కడ అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఏదో లేపుతారు వాళ్ళు కొడతారు. ఇక అది ఇవన్నీ ఒక 2.5 ఏళ్ళకి వచ్చేటప్పటికి అసలు 2.5 ఏళ్ళ దాకా ఎందుకండి, ఈ సంవత్సరం 2025 ఆఖరికే మీకు ఆంధ్రప్రదేశ్లో ఎకనామికల్ యాక్టివిటీస్ పెరుగుతాయి. ఎకనామిక్ యాక్టివిటీస్ పెరిగిందంటే మీకు ఆటోమేటిక్గా అందరి చేతిలో భూముల రేట్లు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ పెరిగింది అనుకోండి, అందరి జేబులో డబ్బులు వేసుకుని బ్రోకర్లు కమిషన్ డబ్బులతో తగ్గొచ్చి పెట్టి అతను బోర్లు గీర్లు నిండిపోతూ ఉంటాయి. ఎవరి స్థాయిలో ఖర్చు పెట్టుకుంటాడు హాయిగానే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను వేసిన డబ్బులకే ఖర్చు పెట్టేసుకుంటారు, వాళ్ళు మొగలని తడలపై పొయ్యిలే మూకుట్లు వేసిన అప్పటిలాగా అని చెప్పి కూడా అప్పుడు కొంతమందికి, ఇప్పుడు అందరూ కదా, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నేను మళ్ళీ వద్దామని ఆలోచన అతనికి రాదు. అతను కూడా మిగిలిన వాళ్ళు కిలమిక్కిన తప్పెడాలు మూతలు లేని మరసింపులు ఉంటాయి కదా, పోయిన వాళ్ళు పోగా మేజుబండి బృందం మిగిలింది అతని దగ్గర. వాళ్ళు కూడా ఏమైనా వెళ్ళిపోతామని మా ఇంటికి వద్దంటున్నారు, మీ దగ్గర వద్దంటున్నారని చెప్తారు. డెఫినెట్గా ఇది ఒక మంచి వాతావరణం ఏర్పడింది. పెట్టుబడులు అయితే ఇంకా పిండేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే కొంతమంది ఏం చేస్తారు, ఆవు పాలు దూడకు కూడా మిగలకుండా పిండేస్తారు కదా, అలా బాగా కేంద్రం నుంచి శుభ్రంగా పిండేస్తాడు, ఏం అనుమానం లేదు. వాళ్ళ దగ్గర ఎక్కడా కూడా అగ్రెసివ్గా వెళ్ళకుండా వాళ్ళు బతిమాలో బామాలో మెప్పించో ఒప్పించో ఆంధ్రప్రదేశ్ని అయితే దారి చేస్తాడండి. దీన్ని మనం ఓ 10-15 ఏళ్ళు కాపాడుకోలేదు ఈ ప్రజలు. మధ్యలో మళ్ళీ ఎకారం వచ్చి అన్ని కాళ్ళు ఆర్జాపుని పడుకున్నాం అంత బాగానే ఉంది కదా అని చెప్పి ఎవరో వాళ్ళు వచ్చి నిన్న మొహం ఆ ఫోటో చూసి నవ్వుతున్నాడు, ఎరు నవ్వులు నవ్వుతున్నాడు, పిచ్చి నవ్వులు, కారులో కూర్చొని నవ్వుతుంటే ఇది ఇడ్రలో నవ్వుతున్నాడు అనుకున్నాను నేను. అవన్నీ చూపించి మళ్ళీ ఓట్లు అడిగారు, ఇంకా మళ్ళీ అతను వంక చూశారంటే మళ్ళీ అవుట్. నేనేమనుకుంటానంటే ఇంకా అతనికి దారి లేదు, వెళ్తే జైల్లోకి వెళ్ళిపోతాడు, అది దేశం విడిచిపెట్టి వారిపోతాడు. ఉన్నవాళ్ళు కూడా వదిలేసిపోతున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఉన్నదాన్ని ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య విభేదాలు వాళ్ళిద్దరు ఉన్న బాండింగ్ చూస్తాయి. ఎవడైనా పెట్టడానికి ట్రై చేసిన కూడా వాళ్ళు తోసేసిలా ఉన్నారు. కాబట్టి వీళ్ళు బాండింగ్ 10 సంవత్సరాలు నడిచిందనుకోండి, రాష్ట్రం దారికి వస్తుంది. అప్పుడు ఇంకా అప్పుడు ఎవడు రాజు ఎవడు పంటో తర్వాత చూసుకోవచ్చు. ముందైతే లెవెల్కి వస్తుంది. కేంద్రం నుంచి ఏ విధంగా అయినా సరే నిధులు సమకూర్చి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సార్ చెప్పారు.